సో తిజన్ బాయ్ ఛత్తీస్గఢ్ చెందినటువంటి ఒక జానపద గాయనిగా ఉన్నారన్నమాట. అంటే ఈ పద్మవిభూషణ్ అవార్డు వచ్చినప్పుడు నలుగురిని ఖచ్చితంగా చేసుకోవాలి, నలుగురికి వచ్చారు కాబట్టి. ఒకరు తిజన్ బాయ్ ఛత్తీస్గఢ్ చెందినటువంటి ఒక జానపద గాయని, అంటే కళల రంగంలో వచ్చింది. తర్వాత అనిల్ కుమార్ మనీబాయ్ నాయక్. సో వర్క్ అంటే బిజినెస్ లో వచ్చింది, బిజినెస్ తర్వాత ఇండస్ట్రీ అంటారు. ఇది ఒక రావడం జరిగింది, మహారాష్ట్ర నుండి అవార్డు రావడం జరిగింది. బల్వంత్ మోరేశ్వర్ పురందరే కళల రంగం, ఈ థియేటర్ అంటే నటన రంగం అన్నమాట, నటన అంటే ఇక్కడ నాటక రంగం. సో మహారాష్ట్ర నుంచి రావడం జరిగింది. నాలుగో వ్యక్తి ఇస్మాయిల్ ఒమర్ గులేహే. ఇతనికి పబ్లిక్ అఫైర్స్ ప్రజా సంబంధాలు రావడం జరిగింది. ఇతను జిబోటి దేశ అధ్యక్షుడు. సో ఈ క్రమాన్ని చూసుకోండి. ఈ నలుగురు పైన ఆడడానికి ఆస్కారం ఖచ్చితంగా ఉంటుంది. తిజన్ బాయ్, తర్వాత అనిల్ కుమార్ మనీబాయ్. సో గమనించండి, అతను అనిల్ కుమార్ మనీబాయ్ నాయక్ అంటారు, నాయక్. తర్వాత మరొక వ్యక్తి బల్వంత్ మోరేశ్వర్ పురందరే. తర్వాత నెక్స్ట్ మనం చూస్తే ఒక విదేశీయుడు, అతని పేరు ఇస్మాయిల్ ఒమర్ గులేహే. ఇస్మాయిల్ ఒమర్ గులేహే. మరి తిజన్ బాయ్ గురించి అడగడానికి ఉంది. కళల రంగం, ఇక్కడ కూడా ఒక బల్వంత్ మోరేశ్వర్ కూడా కళల రంగం. ఈమె జానపద గాయని, ఫోక్ సింగర్, జానపద గాయని, ఛత్తీస్గఢ్ రాష్ట్రం. తర్వాత బల్వంత్ మోరేశ్వర్ పురందరే కళల రంగం, నాటక రంగం. మరి ఇతను మహారాష్ట్రకు చెందినవారు. అనిల్ కుమార్ మనీబాయ్ బిజినెస్ అండ్ ట్రేడ్ అంటారు, అంటే వర్తకము వాణిజ్యం అంటారు. బిజినెస్ అండ్ ట్రేడ్ గా పిలుస్తాం, వర్తకం వాణిజ్యం, మహారాష్ట్ర. తర్వాత ఇస్మాయిల్ ఒమర్ గులేహే పబ్లిక్ అఫైర్స్ ప్రజా సంబంధాలు, జిబోటి దేశ అధ్యక్షుడు. అంటే ఇతను విదేశీయుడు అనమాట, ఇతను విదేశీయుడికి వచ్చింది. జిబోటి దేశ అధ్యక్షుడు, విదేశీయుడు. ఇలా ఆడడానికి ఇది. వీటిపైన ప్రశ్నలు వచ్చే విధానం తెలుసుకుందాం. ఈ నలుగురిని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. తిజన్ బాయ్ ఒక జానపద గాయనికి ఎవరికి వచ్చిందని చెప్పేసి అంటే తిజన్ బాయ్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఒక వ్యాపార రంగం ఎవరికి వచ్చిన అనిల్ కుమార్ మనీబాయ్. ఒక విదేశీయుడు ఎవరు, పద్మవిభూషణ్ అవార్డు పొందినటువంటి విదేశీయుడు ఎవరు అని చెప్పేసి అంటారు. పద్మవిభూషణ్ అవార్డు పొందిన విదేశీయుడు ఎవరంటే అతను ఇస్మాయిల్ ఒమర్ గులేహే. ఇతను ఎలా కృషి చేశాడంటే గతంలో ఒమెన్ దేశంలో రాజకీయ సంక్షోభం వచ్చినప్పుడు అక్కడ చిక్కుకున్నటువంటి భారతీయులని స్వదేశానికి తీసుకురావడంలో కృషి చేయడం జరిగింది. సో అట్లా ఆ క్రమంలో ఇతనికి జిబోటి దేశ అధ్యక్షుడు కృషి చేశాడు కాబట్టి ఇతనికి అవార్డు రావడం జరిగింది. గతంలో ఒమెన్ దేశంలో మరి రాజకీయ సంక్షోభం కారణంగా అక్కడ మన భారతీయులు చిక్కుకోవడం జరిగింది. వాళ్ళని స్వదేశం తీసుకొచ్చే క్రమంలో సహాయం చేసినటువంటి ఒక జిబోటి దేశ అధ్యక్షుడే ఇస్మాయిల్ ఒమర్ గులేహే. ఎలాంటప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ అడుగుతాడు. ఒమెన్ దేశంలో రాజకీయ సంక్షోభం కారణంగా చిక్కుకున్న భారతీయులని, అక్కడ పనిచేస్తున్న భారతీయులని భారతదేశానికి తీసుకురావడానికి భారతదేశం చేపట్టినటువంటి ఒక చర్య ఏంటంటే అది ఆపరేషన్ రాహత్. సో ఆ కోణం మనకి ఇంపార్టెంట్. ఆపరేషన్ రాహత్ ఎందుకోసం అడుగుతూ ఉంటాడు. ఇలాంటి వాటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆపరేషన్ రాహత్ అంటే భారత్ వివిధ దేశాలతో చేసి అంటే ఆ టైంలో అక్కడ ఉన్న వాళ్ళు, ఆ జిబోటి ఉన్నటువంటి అధ్యక్షుడు ఈ క్రమంలో కొంచెం హెల్ప్ చేయడం జరిగింది. దానికి గుర్తుగా జిబోటి దేశ అధ్యక్షుడికి 2019 సంవత్సరానికి పద్మవిభూషణ్ అనే అవార్డుని ఇవ్వడం జరిగింది. భారతదేశం ఇచ్చే అత్యున్నతమైనటువంటి 2వ పౌర పురస్కారం ఏదంటే పద్మవిభూషణ్. ఈ తర్వాత నెక్స్ట్ మనకి బల్వంత్ మోరేశ్వర్ పురందరే కళలు, నాటక రంగం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది ఒక మహారాష్ట్రకు చెందినవాడు.
తిజన్ బాయ్ కళలు జానపద రంగం జానపద గాయని ఛత్తీస్గఢ్ రాష్ట్రం చెందినవాడు. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రం మనకి ఇక్కడ అది ఒకటి ఇంపార్టెంట్ తిజన్ బాయ్. అయితే ఈ అనిల్ కుమార్ మనీబాయ్ నాయక్ ఇతని పైన కూడా స్కోప్ ఇవ్వడానికి ఉంది. అంటే ఇతను వర్తకము వాణిజ్యం అంటే బిజినెస్ అండ్ ట్రేడ్ గా పిలుస్తాం ఆ విభాగంలో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. పద్మవిభూషణ్ అవార్డు. ఇతను మహారాష్ట్రకి చెందినవాడు. మహారాష్ట్రకి చెందినవాడు ఇన్ ద సెన్స్ మహారాష్ట్ర కేటగిరీ నుండి పద్మవిభూషణ్ అనేది అవార్డు రావడం జరిగింది. అయితే ఈ అనిల్ కుమార్ మనీబాయ్ నాయక్ ని మనం ఎక్కువగా ఇతను ఏఎం నాయక్ గా సుపరిచితం అయ్యాడు. ఏఎం నాయక్ గా ఇతను ఇటీవల వార్తల్లో కూడా ఉన్నాడు. భారతదేశం ఈ యువతలో నైపుణ్యాలని అభివృద్ధి చేసే క్రమంలో చదువుతున్న యువకులు చదువుకున్న వారిలో ఈ యొక్క సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న యువకులలో ఈ స్కిల్స్ ని డెవలప్ చేసే ఉద్దేశంతో అంటే స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రామ్ తెలుసు మన భారతదేశం నైపుణ్య భారత్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా తీసుకురావడం జరిగింది భారత ప్రభుత్వం. అయితే ఈ క్రమంలో భారత ప్రభుత్వం ఏం చేసిందంటే జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్. మరి జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ కు మరి ఇటీవల భారత ప్రభుత్వం ఎవరిని చైర్మన్ గా ఎవరు నియమించిందంటే శ్రీ ఏఎం నాయక్ ని నియమించడం జరిగింది. సో ఆ అంశం మనకి ఇంపార్టెంట్. ఎందుకోసం కింది వాక్యాలను పరిశీలించండి. 2019 సంవత్సరానికి నలుగురికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. ఈ పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల్లో ఒకరు ఏఎం నాయక్. ఇటీవల ఏఎం నాయక్ జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ కు చైర్మన్ గా నియమితులు కావడం జరిగిందని చెప్పేసి అన్నప్పుడు అన్ని కూడా సరైనవి చెప్పాలి. మరొక అంశం ఇతను భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఒక సంస్థ ఉంది ఎల్ఎన్టీ అనే సంస్థకి చైర్మన్ గా పనిచేసిన వారు కూడా ఎవరంటే ఏఎం నాయక్. ఎల్ఎన్టీ లార్సన్ అండ్ టర్బో అంట. ఈ లార్సన్ అండ్ టర్బో అనే కంపెనీ కూడా ఎల్ఎన్టీ అనే కంపెనీకి చైర్మన్ గా పనిచేస్తున్న వారు ఎవరంటే ఏఎం నాయక్. సో ఆ కోణం మనకి ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే ఎల్ఎన్టీ కంపెనీ హైదరాబాద్ లో నిర్మిస్తున్నటువంటి ఏదైతే ఉందో హెచ్ఎంఆర్ అంటారు హైదరాబాద్ మెట్రో రైల్. ఈరోజు హైదరాబాద్ మెట్రో రైల్ భారతదేశం నిర్మిస్తున్నటువంటి అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో నిర్మిస్తున్నటువంటి అతిపెద్ద ఒక మెట్రో రైల్ వ్యవస్థగా హెచ్ఎంఆర్ అనేది గుర్తింపు పొందగలిగింది. భారతదేశంలో పీపీపీ విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో నిర్మిస్తున్నటువంటి అతిపెద్ద మెట్రో రైల్ వ్యవస్థ ఏదంటే హెచ్ఎంఆర్ అనేది హైదరాబాద్ మెట్రో రైల్ ఉంది. అలాంటి దాన్ని నిర్మిస్తుంది ఎల్ఎన్టీ అనే సంస్థ. కాబట్టి ఆ కోణంలో ఇన్ని బిట్స్ ని మనము ఈ ఏఎం నాయకుడిని డిస్కస్ చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అది కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఆ సంబంధించిన కోణం అనేది మనకి ఇంపార్టెంట్. సో ఇది పద్మవిభూషణ్ అవార్డు విషయంలో. ఎందుకోసం అంటే ఖచ్చితంగా మనకి ఈ పద్మ అవార్డ్స్ పైన బిట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ నలుగురిని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మరి మిగతా వాళ్ళని ఆ సంబంధించిన అంశం ఆధారంగా వ్యక్తి ఆధారంగా మనం గుర్తుపెట్టుకుంటాం. కానీ ఈ నలుగురే ఉన్నారు కాబట్టి పద్మవిభూషణ్ అవార్డు పొందిన ఈ నలుగురిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్న అవసరం ఉంది. ఛత్తీస్గఢ్ చెందినటువంటి ఏ జానపద గాయనికి 2019కి పద్మవిభూషణ్ అవార్డు రావడం జరిగిందంటే తీజన్ బాయ్. సో అదొకటి. నా కళల రంగంలో ఎంతమందికి పద్మవిభూషణ్ ఇచ్చారంటే బల్వంత్ మోరేశ్వర్ పురందరే. అలాంటి అంశాలు కూడా తెలుసుకోవాలి. ఒక బల్వంత్ మోరేశ్వర్ పురందరే మహారాష్ట్రకు చెందినటువంటి వీరికి 2019కి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. కానీ ఏ రంగంలో వచ్చింది? పద్మవిభూషణ్ ఏ రంగంలో ఇచ్చారంటే కళల రంగంలో ఇచ్చారు. ఎవరు అంటే ఒక నాటక రంగంలో ప్రావీణ్యులుగా తెలుసుకోవాలి. సో ఇది మనకు పద్మవిభూషణ్ ని అడిగే విధానం, ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేసే విధానం. సో పద్మవిభూషణ్ అవార్డు పొందినటువంటి ఒక అనిల్ కుమార్ మనీబాయ్ నాయక్ ప్రస్తుతం భారతదేశంలో ఏ సంస్థకు అతను చైర్మన్ గా ఉన్నారు అని చెప్పేసి అంటే ఎల్ఎన్టీ అనే సంస్థకు ఉన్నారు. అతను ఇటీవల భారత ప్రభుత్వం ఏ కార్పొరేషన్ కి చైర్మన్ గా నియమించిందంటే ఇక్కడ జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ కు చైర్మన్ గా నియమించడం జరిగింది. అంటే ఇక్కడ అడిగే విధానం ప్రతిసారి ఒక ఎగ్జామ్ కి చాలా మార్కులు వస్తున్నాయి కాబట్టి అడిగే విధానంలో వే ఆఫ్ క్వశ్చనింగ్ లో అడిగే విధానం పైన మనం తెలుసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో అలా అడుగుతున్నాం. ఈ తర్వాత పద్మభూషణ్ అవార్డు. పద్మవిభూషణ్ నలుగురు తర్వాత పద్మభూషణ్. మరి పద్మభూషణ్ అవార్డుని 2019 సంవత్సరానికి భారత ప్రభుత్వం ఎంతమందికి ఇచ్చింది పద్మభూషణ్ అవార్డుని అంటారు. మరి 2019 సంవత్సరానికి భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుని 14 మందికి ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో మనం 14 మందిలో మనం మ్యాక్సిమం నేర్చుకుందాం. కానీ కొన్ని గుర్తుపెట్టుకొని కొన్ని మామూలుగా ఆ విధంగా మనము చదివేస్తుంటే గుర్తొస్తాయి.
అందులో ఒకరు ఫస్ట్ ఒకరు చెప్పుకున్నాం ఆల్రెడీ. ఎవరు అంటే బచేంద్రి పాల్, మనకు బాగా సుపరిచితమైన వాళ్ళు బచేంద్రి పాల్. ఈమె క్రీడల విభాగం అంటారు. క్రీడలు ఏది పర్వతారోహకురాలు. ఈమెకి ఏ రాష్ట్రం నుంచి అని బచేంద్రి పాల్ గారికి మరి ఏ రాష్ట్రం నుండి అవార్డు రావడం జరిగింది అంటే పర్వతారోహణ విభాగంలో మరి ఈమెకి ఇచ్చారు క్రీడలు ఆ పర్వతారోహణ అనే విభాగంలో. అయితే ఈమెకి ఏ రాష్ట్రం నుండి అవార్డు వచ్చిందంట 1984లో ఈమె ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. 1984లో ఈమె ఎవరెస్ట్ శిఖరం అధిరోహించారు. ఈమె అప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉండింది. ఈమె ప్రాంతం ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందింది. తర్వాత ఆమె ప్రాంతం ప్రజలు ఉత్తరాఖండ్ రాష్ట్రం కిందకి వచ్చింది అనమాట. కాబట్టి ఈమె ఓకేనా బచేంద్రి పాల్కు ఏ రాష్ట్రం నుండి ఈ పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది బచేంద్రి పాల్ అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం నుండి పొందడం జరిగింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం నుండి పొందడం జరిగింది. సో యూకే అంటే మళ్ళీ యునైటెడ్ కింగ్డమ్ కాదండి, ఉత్తరాఖండ్ రాష్ట్రం. అయితే ఈ క్రమంలో మనము ఎవరెస్ట్ శిఖరం పైన కూడా ఒకసారి అడగడానికి ఆస్కారం ఉంది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ అంటారు. అలాంటప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటాం. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ అంటే ఎవరిని చూసుకుంటాం, ఎవరిని పెట్టాం? బచేంద్రి పాల్. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మరి తొలి మహిళగా గుర్తింపు పొందిన వారు ఎవరంటే జుంకో తాబి. ఈ జుంకో తాబి జపాన్ దేశం చెందినవారు. ప్రపంచవ్యాప్తంగా తొలిసారిగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వారు ఎవరంటే జుంకో తాబి. భారతదేశ మహిళ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ ఎవరంటే బచేంద్రి పాల్. మరి బచేంద్రి పాల్ ప్రజెంట్ బచేంద్రి పాల్ గారు ఈ డార్జిలింగ్ ప్రాంతంలో ఉన్నటువంటి హిమాలయన్ మౌంటైనీరింగ్ ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్గా పనిచేస్తున్నారు. డార్జిలింగ్లోని పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో ఉన్నటువంటి హిమాలయన్ మౌంటైనీరింగ్ ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఎవరైతే ఔత్సాహికులు ఉంటారో అంటే పర్వతారోహణ విభాగంలో పర్వతాలు ఎక్కాలి ఇలాంటి విషయాలపైన ఔత్సాహికులు ఉంటారో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకు శిక్షణ ఇచ్చే ఒక సంస్థనే ఈ టాటా గ్రూప్ సహాయంతో నడుస్తున్నటువంటి సంస్థనే ఏంటంటే అది హిమాలయన్ మౌంటైనీరింగ్ ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్గా ఉన్నారు బచేంద్రి పాల్. సో ఇలాంటి అంశాలు మనకి ఇంపార్టెంట్. ఇంకా ఎవరెస్ట్ శిఖరం పైన చాలా రికార్డ్స్ పైన కూడా మనకు ఉన్నాయి. సో అలాంటి విషయాలు తర్వాత సెషన్లో డిస్కస్ చేద్దాం. అయితే బచేంద్రి పాల్ తర్వాత బాగా పేరుగాంచిన వాళ్ళు కొందరు ఉన్నారు. అందులో మనం చూస్తే వికే శుంగ్లు అంటే వినోద్ కుమార్ శుంగ్లు అంటాం. వికే శుంగ్లు ఒక మాజీ ఐఏఎస్ అధికారి. ఇతను సివిల్ సర్వీసెస్ విభాగంలో పౌర సేవలు అంటారు సివిల్ సర్వీసెస్ మాజీ ఐఏఎస్ సివిల్ సర్వీసెస్ విభాగంలో వినోద్ కుమార్ శుంగ్లుకి అవార్డు రావడం జరిగింది. ఢిల్లీ ప్రాంతానికి చెందినవారు, ఢిల్లీ నుండి ఇతను రావడం జరిగింది. ఇతను వికే శుంగ్లు అంటారు. వికే శుంగ్లు ఇతను గతంలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా పనిచేయడం జరిగింది. మాజీ కాగనమాట కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా పనిచేయడం జరిగింది వికే శుంగ్లు. సో అంశం కూడా ఇంపార్టెంట్. తర్వాత మరొక వారు హుకుందేవ్ నారాయణ్ సింగ్ యాదవ్. హుకుందేవ్ నారాయణ్ సింగ్ యాదవ్ అంటాం. ఇతను మరి ఎవరు ఈ ఒక హుకుందేవ్ నారాయణ్ సింగ్? ఇతను ఒక రాజకీయ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు. ఇతను బీహార్ రాష్ట్రం చెందినవాడు. ఇలా రాజకీయంతో ఉన్న వాళ్ళకి వచ్చే అవార్డు ఏంటంటే రాజకీయంలో పాలిటిక్స్లో రాజకీయ నాయకులు ప్రజలతో మమేకం కావాలి కాబట్టి ప్రజలతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి ప్రజా సంబంధాలు లేదా పబ్లిక్ అఫైర్స్గా పిలుస్తాం. ప్రజా సంబంధాల విభాగంలో ఇతనికి రావడం జరిగింది. ప్రజా సంబంధాలు. ఇతను ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే బీహార్ రాష్ట్రం చెందినవారు. ఫ్రెండ్స్ గమనించండి, మనకి హుకుందేవ్ నారాయణ్ యాదవ్ అనే వ్యక్తి మనకి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులో కూడా గ్రహీతగా ఉంటాడు. భారత ప్రభుత్వం ఇటీవల కాలంలో ఒకేసారి 2013, 14, 15, 16, 17 ఈ 5 సంవత్సరాలకు ఒకటేసారి గోవింద్ వల్లభ్ పంత్ పేరు పైన ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో 2013 సంవత్సరానికి నజ్మా హెప్తుల్లాకి ఉత్తమ పార్లమెంటరీ అవార్డు వస్తే 2014కి ఎవరికి రావడం జరిగిందంటే హుకుందేవ్ నారాయణ్ యాదవ్ రావడం జరిగింది. 2015 సంవత్సరానికి
గులాం నబీ ఆజాద్, 2016కు దినేష్ త్రివేదికి రావడం జరిగింది, 2017కి భర్తృహరి మహాతాబికి రావడం జరిగింది. సో ఆ క్రమంలో హుకుందేవ్ నారాయణ యాదవ్ పార్లమెంట్ సభ్యుడు, ప్రజా సంబంధాలు, బీహార్ ఒక రాష్ట్రానికి ప్రాంతం నుండి రావడం జరిగింది. సో ఇదొకటి ఇంపార్టెంట్. మరొక అంశం మనం చూసినట్లయితే ఇంకా ఎలాంటి ఇక్కడ మనకు తెలుసుకోవడానికి ఉందంటే నంబి నారాయణ్, ఒక నంబి నారాయణ్, నంబి నారాయణ్ అని కూడా వచ్చింది. ఇతను శాస్త్ర సాంకేతిక రంగం, నంబి నారాయణ్ శాస్త్ర సాంకేతిక రంగం, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటాం ఒక్కోసారి. మనకి ఇక్కడ ఈ శాస్త్ర సాంకేతిక రంగాన్ని సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇతనికి స్పేస్ అంటే అంతరిక్ష రంగానికి చెందిన వ్యక్తి, కేరళ రాష్ట్రానికి చెందినవారు. ఇతని పైన కూడా ఇంపార్టెంట్గా మీరు ఫోకస్ చేయవలసిన అవసరం ఉంది. నంబి నారాయణ్ గతంలో ఇతని పైన కొన్ని కేసెస్ ఉన్నాయన్నమాట. పర్టికులర్గా దేశద్రోహం కేసు, ఒక సమాచారాన్ని విదేశీలకు ఇస్తుందని చెప్పేసి ఒక కేసు అతని పేరు ఉంది. సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చిందని ఇతను నిర్దోషి అని చెప్పి ఇతను పరువు నష్టం, ఖచ్చితంగా ఇతనికి కొంచెం ప్రభుత్వం డబ్బులు ఇవ్వాల్సిందిగా కూడా ఉందన్నమాట. పరువు నష్టం దావా వేస్తే నంబి నారాయణ్ ఎలాంటి దేశద్రోహానికి పాల్పడలేదు, ఒక నీతి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ఒక ఇస్రో శాస్త్రవేత్త అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ప్రకటించడం జరిగింది తన తీర్పులో. అంటే తన నిర్దోషిత్వాన్ని అతను నిరూపించుకున్న ఒక గొప్ప వ్యక్తిగా ఈరోజు ఇటీవల వార్తలు ఉన్న వ్యక్తి నంబి నారాయణ్. ఇలాంటి అవార్డు రావడం అనేది ఒక సముచితంగా ఈరోజు మనం భావించవచ్చు అనమాట. సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇతను ఇస్రో శాస్త్రవేత్త అనమాట. 2019 సంవత్సరానికి పద్మ భూషణ్ అవార్డు పొందిన ఇస్రో శాస్త్రవేత్త ఎవరు అని చెప్పేసి అంటే నంబి నారాయణ్. సో అలాంటి అంశాలు కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి. ఇంకొకటి దీంతో పాటుగా ఇంకా ఎవరున్నారంటే మోహన్ లాల్ ఉన్నారు. పూర్తి పేరు ఏంటంటే మోహన్ లాల్, మనకు నటుడు మోహన్ లాల్ విశ్వనాథ్ నాయర్ అంటారు. పూర్తి పేరు విశ్వనాథ్ నాయర్. మరి అతను మనం విఎన్ నాయర్ కూడా విఎన్ మోహన్ లాల్ కూడా పిలుస్తూ ఉంటారు. మోహన్ లాల్ విశ్వనాథన్ నాయర్. ఇతను కళల రంగంలో వచ్చింది విశ్వనాథన్ నాయర్. మోహన్ లాల్ విశ్వనాథన్ నాయర్. కళలు మనకు తెలుసు, కళలు అంటే ఇతను నటనలో ఏ రాష్ట్రానికి ఇతనికి అవార్డు రావడం జరిగిందంటే కేరళ నుండి రావడం జరిగింది. మోహన్ లాల్ కేరళ నుండి రావడం జరిగింది. సో ఆ అంశం మనకి ఇంపార్టెంట్. మోహన్ లాల్ వచ్చిన అవార్డు అంటే ఎందుకోసం అంటే అవార్డుకి అతను డిజర్వ్ ఇట్, అందుకోసం గొప్ప నటుడు కాబట్టి అవార్డు అతను ఎలిజిబుల్గా మనం చెప్పుకోవచ్చు. మోహన్ లాల్ విశ్వనాథన్ నాయర్ కళల రంగంలో, నటన రంగంలో కేరళ నుండి రావడం జరిగింది. సో ఇలా దీంతో పాటుగా నెక్స్ట్ ఇంకా చెప్తే ఇంకా ఎవరున్నారు అని చెప్పేసి అంటే ఓకేనా, కరియా ముండా. ఈ కరియా ముండా ఇతను ఒక లోకసభ సభ్యుడు. కరియా ముండా ఇతనికి రాజకీయ నాయకుడు కాబట్టి ప్రజా సంబంధాలు అంటారు. ప్రజా సంబంధాల్లో రావడం జరిగింది. ఇతను ఏ రాష్ట్రం చెందినవాడు? జార్ఖండ్ రాష్ట్రం చెందినవాడు కరియా ముండా. ఇతను ఒక లోకసభ సభ్యుడు. గతంలో ఇతను కరియా ముండా లోకసభకి డిప్యూటీ స్పీకర్ కూడా పనిచేయడం జరిగింది. కరియా ముండా. సో ఆ కోణం కూడా మనకి ఇంపార్టెంట్. కరియా ముండా లోకసభ డిప్యూటీ స్పీకర్గా పనిచేయడం జరిగింది కరియా ముండా. తర్వాత ఇంకా అంటే వీళ్ళు ప్రముఖులుగా మనం చెప్పుకుంటున్నాం. ఇంకా తర్వాత కరియా ముండాతో పాటు ఇంకా పొందినవారు మనకు కొందరు ఉన్నారు. వాళ్ళపైన కూడా మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. అందులో ఒక చూసినట్లయితే కుల్దీప్ నాయర్. ఇతనికి మరణానంతరం ఇవ్వడం జరిగింది. కుల్దీప్ నాయర్ ఇతను ఒక జర్నలిస్ట్గా బాగా మనకు ఫేమస్. కుల్దీప్ నాయర్ ఇతను అంటే పాత్రికేయ వృత్తిని అంటారు. అంటే పాత్రికేయ వృత్తిని ఏ విభాగంలో ఇస్తారు అంటే ఇది సాహిత్యము విద్య అంటారు. సాహిత్యము విద్య అంటే అంటే లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, సాహిత్యం విద్య. మరి కుల్దీప్ నాయర్కి ఏ రాష్ట్రం నుండి రావడం జరిగిందంటే ఢిల్లీ రాష్ట్రం నుండి రావడం జరిగింది. ఇతనికి మరణానంతరం రావడం జరిగింది. ఆల్రెడీ మనం ప్రారంభంలో చెప్పుకున్నాం. 2019 సంవత్సరానికి మరణానంతరం ఎంతమందికి వచ్చింది ఒక అవార్డు అన్నప్పుడు పద్మ అవార్డు 3 వచ్చింది. అందులో 3లో కుల్దీప్ నాయర్. కుల్దీప్ నాయర్ పాత్రికేయుడు. అంతేకాకుండా కుల్దీప్ నాయర్ గతంలో అతను బ్రిటన్ హై కమిషనర్ కూడా పనిచేయడం జరిగింది. సో కుల్దీప్ నాయర్. సో ఆ కోణం కూడా మనకి ఇంపార్టెంటే. ప్రముఖ పత్రికల్లో అతను కాలమిస్టుగా కూడా ఉన్నారు కుల్దీప్ నాయర్. సో మరి అతను రాసిన పుస్తకాల పైన కూడా మనం తర్వాత సెషన్లో డిస్కస్ చేద్దాం కుల్దీప్ నాయర్ పైన.
తర్వాత నెక్స్ట్ ఇంకా బాగా చాలా ఫేమస్ అయిన వాళ్ళని మనం గమనించినట్లయితే ఇంకా ఒక సుఖదేవ్ సింగ్ దిండ్సా. సుఖదేవ్ సింగ్ దిండ్సా. సుఖదేవ్ సింగ్ దిండ్సా. ఇతనికి మరి ప్రజా సంబంధాల విభాగంలో అవార్డు రావడం జరిగింది. మరి ఈ సుఖదేవ్ సింగ్ దిండ్సా మరి ఏ రాష్ట్రం నుండి రావడం జరిగిందంటే ఇక రాజకీయ నాయకుడు కాబట్టి ప్రజా సంబంధాలు పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు సుఖదేవ్ సింగ్ దిండ్సా. సో దీంతో పాటుగా మహాశయ్ ధరంపాల్ గులాటి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మహాశయ్ గులాటి. మరి మహాశయ్ ధరంపాల్ గులాటి అనేవారు సో ఒక వర్తకం అంటే ఒక వాణిజ్యం ప్రాంతం అంటే ఒక మంచి బిజినెస్ అతను. మరి మహాశయ్ ధరంపాల్ గులాటి ఓకేనా. ఇండస్ట్రీ అండ్ కామర్స్ లేకపోతే బిజినెస్ స్టేట్ గా పిలుస్తాం, వర్తకము వాణిజ్యము. ఇతను ఏ రాష్ట్రానికి చెందినవారు అని చెప్పేసి అంటే ఢిల్లీ ప్రాంతం నుండి అవార్డు రావడం జరిగింది, బిజినెస్ అండ్ ట్రేడ్. సో ఢిల్లీ ప్రాంతానికి చెందినవారు. హెచ్ఎండి మసాలా అనే ఒక కంపెనీకి ఇతను ఓనర్ అనమాట. హెచ్ఎండి అంటే మసాలా, ఒక చిన్న స్థాయి ఒక హెచ్ఎండి కంపెనీ ఈరోజు చాలా ఒక పెద్ద స్థాయికి తీసుకురావడం ఎంతో కృషి చేశాడు. ఎవరంటే ఆ వ్యక్తి అనమాట. అందుకోసమే మహాశయ్ ధరంపాల్ గులాటికి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది, పద్మభూషణ్ అవార్డు. ఈ తర్వాత ఇంకా మనకి మరికొంతమంది మనం నేర్చుకునే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేయాలి. తర్వాత నెక్స్ట్ మనకు బాగా ఇంపార్టెంట్ విషయంలో కొందరు ఉంటే అందులో బుధాదిత్య ముఖర్జీ. మరి బుధాదిత్య ముఖర్జీలు వచ్చినప్పుడు ఇతను ముఖర్జీ ఎవరు? బుధాదిత్య ముఖర్జీ అంటే కళల రంగంలో ఇతను సేవ చేస్తున్న వ్యక్తి. సంగీత రంగం, కళలు, సంగీతం. అతను సితార్ విద్వాంసుడు. ఇతను వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందినవారు. బుధాదిత్య ముఖర్జీ ఈజీగా గుర్తుపట్టు, ముఖర్జీ అక్కడ మనకి ఉంటుంది కాబట్టి వెస్ట్ బెంగాల్ రాష్ట్రం బుధాదిత్య ముఖర్జీ. ఏ విద్వాంసుడు అంటే సితార్ విద్వాంసుడు. సో ఇలాంటి దీంతో పాటుగా ఇంకా చెప్తే ఇంకా ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే అశోక్ లక్ష్మణరావు కుకాడి. ఇతను ఒక వైద్య రంగంలో డాక్టర్, ఒక ఆరోగ్య రంగం, ఆరోగ్యం. ఇతను మహారాష్ట్రకు చెందినవారు అశోక్ లక్ష్మణరావు కుకాడి. తర్వాత నెక్స్ట్ మనం చూస్తే దర్శన్ లాల్ జైన్. మరి దర్శన్ లాల్ జైన్. సో ఈ దర్శన్ లాల్ జైన్ అనేవారు హర్యానా ప్రాంతానికి చెందినవారు. సామాజిక సేవ విభాగం రావడం, సామాజిక సేవ. సో ఇతను మరి హర్యానా రాష్ట్రానికి చెందినవారు. సో దర్శన్ లాల్ జైన్. తర్వాత మనం ఇంకా ఎవరు ఆ విధంగా కొందరు ఇంపార్టెంట్ గా ఉన్నారంటే ఇక్కడ ఓకేనా. మరికొందరు వాళ్ళు మనం గమనించినట్లయితే జాన్ చాంబర్స్. ఇతను మన భారతీయుడు కాదు. జాన్ చాంబర్స్ ఇతను ఒక అమెరికా దేశానికి చెందినటువంటి ఒక వాణిజ్యవేత్త. అతనికి రావడం జరిగింది వాణిజ్యం, అమెరికా దేశానికి చెందినవాడు, విదేశీయుడు అనమాట. అమెరికా విదేశీ కేటగిరీలో రావడం జరిగింది. విదేశీయుడిగా మరి వాణిజ్యంలో ఇతను కృషి చేస్తున్నాడు. అమెరికా భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను అభివృద్ధి పరుస్తూ తన వంతు పాత్రను పోషించిన వారు ఎవరంటే అతను జాన్ చాంబర్స్. అలాంటి అంశం. దాంతో పాటుగా ప్రవీణ్ గోర్డన్ భారత సంతతి వ్యక్తి అయితే ప్రవీణ్ గోర్డన్. ఇతను దక్షిణాఫ్రికాలో ఉంటారు. ప్రవీణ్ గోర్డన్. మరి ప్రవీణ్ గోర్డన్ ఒక విదేశీయుడు. ఇతను ప్రజా సంబంధాలు, పబ్లిక్ అఫైర్స్ లో ఇతనికి ఇవ్వడం జరిగింది అనమాట. ఇతను సౌత్ ఆఫ్రికా విదేశీయుడు అనమాట. అంటే 2019 సంవత్సరానికి పద్మభూషణ్ అవార్డు పొందినటువంటి విదేశీయులు ఎంతమంది అన్నప్పుడు ఇద్దరికి అంటే పద్మభూషణ్ మాత్రమే. మొత్తము మనకు తెలుసు మొత్తము పద్మ అవార్డ్స్ పొందిన విదేశీయులు అంటే 11 మంది. ఓన్లీ పద్మశ్రీ అంటే పద్మభూషణ్ అవార్డు పొందిన వారు ఎవరంటే ఇద్దరని గుర్తుపెట్టుకోండి. ఈ పద్మభూషణ్ 14 మందిని కూడా మనం యాస్టీజ్ గుర్తుపెట్టుకోండి. కొందరు ప్రముఖులను మనం అంటే ఫస్ట్ లో 12 మంది మన భారతీయులే, ఇద్దరు మాత్రమే విదేశీయులుగా ఉన్నారన్నమాట. బచేంద్రి పాల్ ఓకేనా, వికే శుంగులు, హుకుందేవ్ నారాయణ్ యాదవ్, నంబి నారాయణ్ ఇస్రో శాస్త్రవేత్త, మోహన్ లాల్ నటుడు, కరియా ముండా రాజకీయ నాయకుడు, కుల్దీప్ నాయర్ మరణాంతరం ఇచ్చారు.
సుఖదేవ్ సింగ్ తిన్సా ప్రజా సంబంధాలు, మహాశయ్ ధర్మపాల్ గులాడ్ వాణిజ్యము హెచ్ఎండి మసాలా కంపెనీకి ఓనర్, బుధాదిత్య ముఖర్జీ సితార్ విద్వాంసులు పశ్చిమ బెంగాల్, అశోక్ లక్ష్మణ్ రావు కుకాడి వైద్య రంగం మహారాష్ట్ర, దర్శన్ లాల్ జైన్ సామాజిక సేవ హర్యానా, జాన్ చాంబర్స్ వాణిజ్యం అమెరికా, ప్రవీణ్ గోడన్ ఓకేనా ప్రజా సంబంధాలు అమెరికా దక్షిణాఫ్రికా వారనమాట. ఇది మనకి పద్మభూషణ్ అవార్డులో ముఖ్యమైనది. సో పద్మ విభూషణ్ చెప్పుకున్నాం, పద్మభూషణ్ చెప్పుకున్నాం. మరి ఇంకా కొందరిని మనం గమనించినట్లయితే ఇంకా కొందరు మనకు ఉన్నారు. సో అందులో మనం చూస్తే ఒక మనకు బాగా వార్తల్లో ఉన్నారన్నమాట ఈ అవార్డు వచ్చిన తర్వాత. అందులో ఒకరు గమనించినట్లయితే ఇప్పుడు ప్రభుదేవ కూడా పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. అతనికి ప్రభుదేవ అంటే ఒక కొరియోగ్రాఫర్ 2019 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డు పొందిన కొరియోగ్రాఫర్ ఎవరైనా అడగడానికి ఉంది. అతను ఎవరంటే అతను ప్రభుదేవ అనే కొరియోగ్రాఫర్కి అతను డిజర్వ్ కాబట్టి అతనికి అది ఒక పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. దాంతోపాటుగా మరొకటి పద్మశ్రీ అవార్డు పొందినటువంటి కొరియోగ్రాఫర్ ఎవరన్నప్పుడు ప్రభుదేవకు రావడం జరిగింది. దాంతోపాటు ఇంకా కొందరు పేరుగాంచిన వారిలో ఎస్ జయశంకర్ అండి. ఇతని పైన అడగడానికి కూడా ఆస్కారం ఉంది. ఎస్ జయశంకర్, సుబ్రహ్మణ్యం జయశంకర్. మరి ఎస్ జయశంకర్ సివిల్ సర్వీసెస్ విభాగంలో ఇతనికి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. ఎస్ జయశంకర్కి సివిల్ సర్వీసెస్ విభాగంలో పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. ఏంటి ఇతనికి ఇంపార్టెన్స్ ఏంటంటే ఇతను కేంద్ర విదేశాంగ కార్యదర్శిగా పనిచేశారు. మాజీ కేంద్ర విదేశాంగ కార్యదర్శి ఎస్ జయశంకర్. ఓకేనా. గతంలో ఉన్నటువంటి భారత విదేశాంగ విధానం లుకిస్ట్ పాలసీని ఇతను ఒక యాక్టిస్ట్ పాలసీ చేయడంలో కృషి చేసినందుకు ఈ అవార్డు ఇవ్వడం జరిగిందని చెప్పొచ్చు అనమాట. అతను జయశంకర్. ప్రస్తుతం మన భారత విదేశాంగ విధానం ఏదంటే యాక్ట్ ఈస్ట్ పాలసీ. సో ఆ విధానానికి ఏర్పాటు చేయడంలో తన వంతు పాత్రను పోషించాడు ఎవరంటే ఎస్ జయశంకర్ అని గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటుగా మనం ఇంతకు చెప్పినట్టు కొందరు సాలుమరద తిమ్మక్క. సో ఈమె కూడా చాలా గ్రేట్, చాలా ఓల్డ్ పర్సన్, చాలా 108 సంవత్సరాలటువంటి సాలుమరద తిమ్మక్క పర్యావరణ రంగానికి విశేష కృషి చేస్తున్నారు. సాలుమరద తిమ్మక్క. ఈమెను ఏమని పిలుస్తున్నాం అంటే ట్రీ ఉమెన్ గా పిలుస్తున్నాం. ఒకనొక ట్రీ ఉమెన్ గా పిలుస్తున్నాం. సో అంత గొప్ప అనమాట. అన్ని చెట్లు నాటడం అంత ఆ విధంగా చేయడం అనేది కొన్ని వేల కిలోమీటర్లు తిరుగుతూ ఆ విధంగా చేయడం అనేది కర్ణాటక రాష్ట్రంలో ఈ సాలుమరద తిమ్మక్క అనేది ఎలాంటి ఆశించకుండా అలా చేయడం కూడా ఈ రోజుల్లో ఒక గొప్ప అంశంగా ఈమె గుర్తింపు పొందిన వారు ఎవరంటే సాలుమరద తిమ్మక్క. మరొకటి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కమలా పూజారి. అక్కడ చెప్పుకున్నాం వ్యవసాయ రంగంలో కమలా పూజారి పురాతన పద్ధతి ద్వారా ఏం చేస్తున్నట్టు ఇక్కడ దిగుబడినిచ్చే విత్తనాల్ని సంరక్షిస్తున్నారు. ఎవరంటే కమలా పూజారి, ఒడిశా రాష్ట్రం చెందినవారు. ఇలా ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. తర్వాత నెక్స్ట్ ఇంకా పద్మశ్రీ అవార్డులు డిస్కస్ చేసే వాళ్ళలో మనకు ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే దేవరపల్లి ప్రకాష్ రావు. ఇతను దేవరపల్లి ప్రకాష్ రావు. ఈ దేవరపల్లి ప్రకాష్ రావు ఒక సామాజిక సేవ విభాగం సోషల్ సర్వీసులు ఇతనికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. సామాజిక సేవ. ఇతను ఒడిశా రాష్ట్రం చెందినవాడు. ఇది ఒక గొప్ప అంశం గమనించాడు. ఎందుకోసం అంటే నరేంద్ర మోడీ భారత ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 3, 2014 మన్ కీ బాత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. దేశ సమస్యలపైన, సమస్యలకు పరిష్కార మార్గాలు, దానిపై దేశం సాధించిన విజయాలు, దేశంలో వ్యక్తులు సాధించిన వ్యక్తిగత విజయాలు కూడా ఆ సంబంధించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో ద్వారా తర్వాత దూరదర్శన్లో అతను ప్రసంగిస్తారు. ఒక నెలలో చివరి ఆదివారం ప్రసంగిస్తారు. అయితే ఒకసారి ఒక సంబంధించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో దేవరపల్లి ప్రకాష్ రావు గారి గురించి చెప్పడం జరిగింది. ఏంటంటే అతను ఒక టీ సెల్లర్. అతను ఒక టీని అమ్మేవాడు. చిన్న టీ కొట్టున్న వ్యక్తి. ఒడిశాలోని కటక్ ప్రాంతానికి చెందినవాడు దేవరపల్లి ప్రకాష్ రావు. చిన్న టీ కొట్టు వ్యక్తి. ఇందులో అతను టీ అమ్మగా వచ్చే కొంచెం డబ్బులో ప్రతిరోజు కొంచెం డబ్బు ఆ విధంగా తను సేవా మార్గానికి కృషి చేస్తాడు. ఒక 50%, 70% అలా ఒక 50% డబ్బుని పక్కన పెట్టేసి కొంతమంది పిల్లల్ని చదివిస్తున్నాడు. ఎక్కడైతే కొందరు స్లమ్ ఏరియాస్లు ఉంటారో, ఎవరైతే విద్యను ఆ విధంగా నోచుకోరో అలాంటి వాళ్ళకి తన సొంత ఖర్చులతో వివిధ ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ఒడిశాలో చదివిస్తున్నాడు. సో అంటే సమాజానికి తన వంతు పాత్రలో ఆ విధంగా నిమగ్నమయ్యాడు ఒక దేవరపల్లి ప్రకాష్ రావు. అంటే ఇక్కడ మనసుంటే మార్గం ఉంటుంది. ఒకరి సేవ చేయడానికి కోటీశ్వరులు కానవసరం లేదు.
బాగా డబ్బున్న మిలియనీర్స్ ఆ విధంగా బిలియనీర్స్ కానవసరం లేదు. సో మామూలు వ్యక్తులు, సాధారణ వ్యక్తులుగా ఉండి కూడా సమాజానికి తన వంతు పాత్రను పోషించవచ్చు నిరూపించాడు. ఎవరంటే దేవరపల్లి ప్రకాశరావు. సో ఇలాంటి వాళ్ళకి ఈసారి 2019 సంవత్సరంలో పద్మ అవార్డులు పొందిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చరిత్ర అనేది ఉందన్నమాట, సామాజిక విషయంలో కానీ మిగతా అన్ని విషయంలో. కాబట్టి ఖచ్చితంగా పేపర్ సెట్టరు ఈ కోణంలో ప్రశ్నలు మనం చేయడానికి ఆస్కారం ఉంది. సామాజిక కోణంలో ఇంత ఉంది, ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ప్రభుత్వ వ్యతిరేకతతో కూడా అవార్డులని వెనకిచ్చిన సందర్భం కూడా ఈసారి కనబడింది. సో ఆ రెండు రకాలుగా మీరు ఆలోచించాలి ఫ్రెండ్స్. ఎందుకోసం అంటే ఇలా సాలుమరద తిమ్మక్క లేదా జయశంకర్ లేదా ఇంకా కమలా పూజారి ఇలాంటి వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. మన దగ్గర చూసినట్లయితే ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు. ఎట్ ద సేమ్ టైం మరి ఒక ఈశాన్య రాష్ట్రంలో పర్టికులర్గా ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఇతర వ్యక్తులు అంటే మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక సినిమా దర్శకుడు అరిబం శ్యామ్ శర్మ, తర్వాత నెక్స్ట్ ఒడిషా రాష్ట్రానికి చెందినటువంటి అంటే ఆమె ప్రవాస భారతీయురాలు గీతా మెహతా, ఇద్దరు కూడా ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్కి వ్యతిరేకంగా జాతీయ పౌర రిజిస్టర్కి వ్యతిరేకంగా ఒక అవార్డును ఆ విధంగా తిరస్కరించడం జరిగింది. లింగ మార్పిడి చేసినటువంటి ఎవరికి పద్మశ్రీ అవార్డు వచ్చిందంట? లింగ మార్పిడి చేసిన ఎవరికి 2019 సంవత్సరానికి తొలిసారిగా పద్మశ్రీ అవార్డు రావడం అంటే నర్తకి నటరాజన్. ఈ నర్తకి నటరాజన్ తమిళనాడు రాష్ట్రం భరతనాట్యం. సో ఇట్లా మనం అంశాలు అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్గా. పద్మభూషణ్ అవార్డు పొందినటువంటి సినిమా నటుడు ఎవరంటారు? అతని పేరు మనం చూస్తే మోహన్ లాల్ విశ్వనాథన్ నాయర్. మోహన్ లాల్ విశ్వనాథన్ నాయర్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మెయిన్గా అంటే చాలా అంతమంది చెప్పకుండా మనం ఏంటంటే పద్మ అవార్డులో ఎలా ఇస్తాడో బిట్స్ పైన మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. పద్మ అవార్డులకు ఎలాంటి ప్రైజ్ మనీ అనేది ఉండదు. పద్మ అవార్డులకి ఎలాంటి ప్రైజ్ మనీ ఉండదు విషయం గమనించండి. 2019 సంవత్సరానికి ఎంతమందికి పద్మ అవార్డు ప్రకటించారు అంటే 112 మందికి. ఎంతమంది తిరస్కరించినట్టు ప్రకటించారు అంటే 2. ఎంతమంది క్రీడాకారులకు వచ్చింది? 8 మంది. ఒకవేళ బచేంద్రి పాల్ కాకుండా చేస్తే 7 మంది అవుతుంది. ఎంతమంది వ్యవసాయ రంగంలో ఎంతమందికి ఇచ్చారు పద్మ అవార్డ్స్ని ఇస్తారంటే 8 మందికి ఇచ్చారు. ఓకేనా. ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్నటువంటి ఇస్రో శాస్త్రవేత్తకి ఒక అవార్డు పొందాడు, పద్మ అవార్డు. ఏ అవార్డు? పద్మ భూషణ్ అవార్డు పొందడం జరిగింది. సో కేరళ ప్రాంతం. అతని పేరు ఏంటంటే నంబి నారాయణన్. సో ఇలాంటి బిట్స్ పైన ఖచ్చితంగా ఫోకస్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకోసమే ఇలాంటి వీడియోస్ పదే ఇంటూ పాజిటివ్ సెన్స్తో ఉండండి. ఇంకా చెప్పాల్సింది చాలా ఉంటుంది. పద్మ అవార్డులో ప్రతి వ్యక్తి గురించి మనం అందుకు చెప్పడానికి ఉంటుంది. మన ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరిగింది. సో అలా ఆలోచిస్తూ సో పాజిటివ్గా ఉంటూ ఆన్సర్ చేయండి. సో ఖచ్చితంగా మీ ఎగ్జామ్ విషయంలో సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ ఇచ్చే వీడియోస్ ఖచ్చితంగా ఉపయోగపడాలని కూడా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.